వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే 100 రోజులు 100 గ్రామాలు అనేటటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు ఎర్రబాలెం నుంచి కూడా ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. అసలు ఈ గ్రామాల పర్యటనలో ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేయనున్నారు అనేది ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో మాట్లాడదాం. సార్, ఏంటి అసలు ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన, ఎందుకు ఈ గ్రామాల పర్యటన చేస్తున్నారు? గత కొన్ని రోజులుగా నేను పార్టీ ఆలోచన మేరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజా దర్బార్లో పెద్ద ఎత్తున సమస్యలు వచ్చి కొన్ని సంవత్సరాలుగా తీరిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాదాపు 5-6 ఏళ్ళ నుంచి కూడా తీరిన ప్రాబ్లమ్స్ ఉండటం జరిగింది. అందువల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ అక్కడికక్కడే సాల్వ్ చేద్దాం. కనీసం మనం ఉంటే ఎంప్లాయీస్ కూడా, అధికారులు కూడా సత్వరమే రెస్పాండ్ అయ్యి చేస్తారన్న ఉద్దేశంతో నేను ప్రజల వద్దకు వెళ్ళటం జరుగుతుంది. వారి సమస్యలని, మెజారిటీ సమస్యలని నేను తీర్చగలను నా నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను యాత్ర మొదలు పెట్టాలని చెప్తున్నాను. జరుగుతున్న ప్రజా దర్బార్లో మీ దగ్గరికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళు ఎలాంటి అంశాలను చెప్పారు? ఇప్పుడు వెళ్ళి అక్కడ ఎలాంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం? ప్రజా దర్బార్లో ఎక్కువగా నాకు 70% రెవెన్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి, 20% ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, 10% డెవలప్మెంట్కి సంబంధించినవి వస్తున్నాయి. వాటన్నిటిని కూడా నేను 80% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలన నమ్మకం నాకుంది. గ్రామాల్లోకి వెళ్తే డీటెయిల్డ్గా ఎవరి గ్రామాల్లో వాళ్ళ సమస్యలు వెంటనే తీర్చగలనన్న ఉద్దేశంతో మనం ఒకరోజు వెళ్తే 3 నెలలలోపు మళ్ళీ 100 రోజులు తిరిగి వచ్చేలోపు వాళ్ళ సమస్యలు తీర్చగలన నమ్మకంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. చూస్తే సార్, ఎమ్మెల్యేలు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే వెనకడుగేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఏ సమస్యలు చెప్తారు ఏంటని మీరు ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళడం ఎట్లా? నాకు నా కేడర్తో కానీ నా ప్రజలతో కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి. ప్రజల్ని వాళ్ళ సమస్యలను తీర్చగలను, వాళ్ళని కన్విన్స్ చేయగలను నమ్మకం నా దగ్గర ఉంది కాబట్టి నేను బయలుదేరటం జరిగింది యాత్ర. ఈ కార్యక్రమంలో భాగంగా మీరు అక్కడే రాత్రులు కూడా ఉండేటటువంటి షెడ్యూల్ ఉందంటున్నారు. ఎట్లా ఉండబోతుంది సార్? అది ప్రస్తుతానికి అయితే 10 to 8 గ్రామాల్లో ఉందాం అనుకుంటున్నానండి. గ్రామాల్లోనే ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. నైట్ టైం ఒక 1 వీక్ లోపు నైట్ టైము గ్రామాల్లోనే ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటాను. బట్ మొదటి వారం మాత్రం 10 to 8 నేను ఇక్కడే గ్రామాల్లో ఉండి చేద్దాం అనుకుంటున్నాను. ప్రజలందరికీ ఈ సందర్భంగా, ఈ కార్యక్రమం సందర్భంగా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు సార్? నేను చెప్పేది ఏం లేదండి. వారం రోజులుంటే అందరికీ వాళ్ళకి అదే అర్థమవుద్ది. తద్వారా ఏమేం చేయాలో వాళ్ళే ఏం చెప్పాలి, నాకేం చెప్పాలి, నా చేత ఏం చేయించుకోవాలనేది వాళ్ళే ఒక నిర్ణయానికి వస్తారు. వారం రోజులు గడిస్తే కానీ వాళ్ళకి కూడా అర్థం కాదు పరిస్థితి. ప్రధానంగా కూడా 100 రోజులు 100 గ్రామాల పర్యటనకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా ప్రతి ఒక్క సమస్య పైన దృష్టి పెడతాము. గ్రామాల్లో అత్యధికంగా ఉండేటటువంటి ఈ సమస్యలకి పరిష్కారం అక్కడికక్కడే వచ్చే విధంగా ఈ కార్యక్రమం జరగనుంది అనే విధంగా కూడా భాష్యం ప్రవీణ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, పెదకూరపాడు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.